నమస్తే అండి. అదైతే అయిపోదు కదా, అయిపోదా ప్రజాపాలన మా పట్ల మీ యొక్క అభిమానం చూపెట్టి మా విఘ్నేశం మీరు గెలిపించారు. దానికి మీకు మరి నమస్కారం తెలుపుతున్నాం. మరి అట్లనే ఈరోజు ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న మన కౌన్సిలర్ జలగం విఘ్నేష్ కు, మరి యువకుడు, మరి మీరు మొదట గెలిపించుకున్న కౌన్సిలర్ విఘ్నేష్ కు, సభా చైర్మన్ అభయ్ సృష్టి గారు, మరి మున్సిపల్ చైర్మన్ శ్రీవాణి రవికుమార్ గొప్పగా తెలంగాణ రాష్ట్రం, మరి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన జనరంజకంగా సాగుతుంది. ఈరోజు ప్రజల ఆలోచన తగ్గట్టు, మీ ఆలోచన తగ్గట్టు మీరు ఏం ఆశిస్తున్నారో, ఏమి కావాలని కోరుకుంటున్నారో వాటికి తగ్గట్టుగానే మీ ఆలోచన తగ్గట్టు ఈరోజు ఈ ప్రభుత్వం స్పందిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు ముఖ్యంగా ఈ 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమం, ఏదైతే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమం తీసుకొని 99 రోజులు గ్రామాలల్లో, మున్సిపల్ వార్డులల్లో ఈ మనకు సంబంధించిన అనేక కార్యక్రమాలు ఉంటాయి. మనకు సంబంధించిన విద్య కానీ, వైద్యం కానీ, వైద్యం అంటే హాస్పిటల్స్ కానీ, విద్యలో స్కూల్స్ కానీ, స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, మరి అట్లే సాగునీరు కాలువలు కానీ, రైతు భరోసా కానీ, రైతు కూలీలు కానీ, ప్రతి వర్గానికి మేలు చేసే కార్యక్రమం ఏ విధంగా చేస్తాం, మహిళా సంఘాలకు కానీ, మరి అట్లనే ఏమంటారు మన చేయుత పెన్షన్లు కానీ ఏ విధంగా అన్ని కార్యక్రమాలు చేయాలో వీటన్నిటి మీద కూడా ఈరోజు మరి ఈ 99 రోజుల పాలన ఏదైతే మరి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అన్ని డిపార్ట్మెంట్లకు సమయం కేటాయించి ఆయా డిపార్ట్మెంట్లు ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా ప్రజలకు మేలు చేయాలి అనే ఒక కార్యాచరణ తీసుకొని ఇది గొప్పగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది జూన్ ఎప్పటి వరకు ఉన్నది? జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు, ఆ రోజు వరకు కానీ జూన్ 9 వరకు కూడా ఉంది. 9 కదా, జూన్ 9 వరకు కూడా ఈ కార్యక్రమం ముగుస్తుంది. మరి ఈ లోపల మన సమస్యలన్నిటి కూడా తెలుసుకొని అధికారులు స్వయాన వార్డులలో తిరుగుతూ మరి వీటి మీద పరిశీలించి ఆ సమస్యల పరిష్కారం చేసే కార్యక్రమం ఈ ప్రజాపాలన జరుగుతూ ఉంది. సరే, ఒకటి గొప్ప విషయం, సంతోషించే విషయం ఏంటంటే ఈరోజు మీకున్న సమస్యలే కాకుండా ప్రభుత్వం ఏం చేసే కార్యక్రమం, ఏం చేస్తుంది, ఆ కార్యక్రమాల మీద మీకు అవగాహన కల్పించే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. ముఖ్యంగా గత 10 ఏళ్లలో అంతకు ముందున్న గత ప్రభుత్వం మనకు సంబంధించి మరి ఏమైనా అంశాలు, మరి పేదోనికి సంబంధించిన ఇల్లు కానీ, పేదోనికి సంబంధించిన పెన్షన్లు కానీ, పేదోనికి సంబంధించిన రేషన్లు కానీ, పేద కానీ, మధ్యతరగతి కానీ, చదువుకు విద్యకు సంబంధించిన స్కూళ్ళ విషయంలో కానీ ఇవన్నీ కూడా ఏమైనా చేసిందంటే వాటన్నిట్లో కూడా లోపం ఉన్నది. ఈ రోజు మన ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీటన్నిటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి చాలా కార్యక్రమాలు జరిగినాయి. మరి ఈ రోజు ముఖ్యంగా మనం చూస్తుంటే
మొన్ననే భువనగిరిలో ఈ యొక్క ఇది మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయలతోటి మహిళలకు ఉచిత బస్సు ఇచ్చే కార్యక్రమం గత 2 ఏళ్లకెళ్ళి గొప్పగా నడిచింది. దానికి 10,000 కోట్లు పెట్టిరు. వీళ్ళ రాష్ట్రంలో ఒక్క భువనగిరి జిల్లాకే 1,300 కోట్ల రూపాయలు పెట్టింది. 113 కోట్ల రూపాయలు ఒక భువనగిరి జిల్లా యాదాద్రి జిల్లా పెట్టింది. ఇది ఉచిత బస్ కింద మహిళలను గౌరవించే కార్యక్రమం గొప్పగా మరి చేసి 10,000 కోట్ల పైచీలకు ఈ రాష్ట్రంలో ఖర్చు పెట్టినట్టు ఇది చిన్న విషయం కాదు. మరి ఇదే కాకుండా మరి ముఖ్యంగా 200 యూనిట్ల కరెంటు బిల్లు ఉచితంగా, కరెంటు బిల్లు ఎవరు కడతలేదు. ఈరోజు కడుతున్నారు, ఎవరన్నా కట్టే అవసరం ఈరోజు లేదు. ఈరోజు మన దగ్గరనే 10,491 దాదాపు 10,500 మందికి 8,76,00,000 రూపాయల ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేసింది. మరి ఈ దగ్గర మన భువనగిరి పట్టణంలోనే ఓన్లీ మన మున్సిపాలిటీలా మరి ఈరోజు 8,76,00,000 ఉచిత కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేసిందంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు 6,7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం మహిళలకు అందరికీ కూడా పేదవారికి గృహజ్యోతి కింద ఇచ్చే కార్యక్రమం చేసిందంటే ఇది గొప్ప విషయంగా మనం భావించాల్సిన అవసరం ఉన్నది. ఇందిరమ్మ ఇండ్లు 521 ఇండ్లు మన భువనగిరిలోనే ఇచ్చింది. 521 ఇండ్లు. మరి గత పాలకులు 10 ఏళ్ళలో ఇచ్చిన ఇల్లు ఒకటనేనా? ఎవరికైనా వచ్చిందా ఇల్లు? ఎవరికి ఇల్లు రాలే. ఈ రోజు మన ప్రభుత్వం వస్తూనే మరి మనకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేసినాము. ఇప్పుడు అది ఇందిరమ్మ ఇల్లే కదా, అది ఇందిరమ్మ ఇల్లే అది అవుపడుతుంది. ఇది ఇందిరమ్మ ఇల్లే. అఖిల్ లేడు, అఖిల్ లేడు. మరి ఇప్పటిదాకా ఉండే 6 దాకా వచ్చిండు. ఆడ హనుమాన్ విగ్రహ ప్రతిష్టకు 6 పోయి వస్తున్నాం, అక్కడికి వచ్చిండు అఖిల్. ఈ వాడికి 12 ఇండ్లు శాంక్షన్ అయ్యారని ఇల్లు చెప్తుండు. మరి ఇది ఎంత గొప్పగా పండుగ వాతావరణంలో జరుగుతుంది ఇందిరామిల్ల కార్యక్రమం. నేను అనగానే చూస్తే ఎదురుగా అక్కడ ఇల్లు అవుతుంది, ఇక్కడ చూస్తే ఇల్లు అవుతుంది. ఇక్కడ కూడా గల్గొండ ఇందిరామిల్లేనా? అది కూడా ఇందిరామిల్ల. ఎక్కడ చూసినా ఇందిరామిల్ల అవుతుంది. అంటే ఇది ఏమంటారు? ఇది ప్రజాపాలన. గ్రామాలన్నా వార్డులన్నా ఎక్కడ పోయినా పండుగ వాతావరణం ఇల్లు అవుతున్నాయి. వాటికి మంచిగా రంగులు వేసుకుంటున్నారు. అసలు మరి ఇండియన్ ఎందుకంటే మాకైతే అర్థం కాదు. ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టినాక ఈ 5 లక్షలకి ఇంకా అదనంగా జమ చేసుకొని గొప్పగా ఇల్లు కట్టుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఒక్కొక్క ఇంటికి చూస్తే డోర్లు 7 ఫీట్లు 8 ఫీట్లు 9 ఫీట్ల డోర్లు పెట్టుకుంటున్నారు. రూఫ్ హైట్ సీలింగ్ హైట్ ఎక్కువ పెడుతున్నారు. ఫ్లోరింగ్ బాగా చేస్తున్నారు. బాత్రూమ్ లో టైల్స్ సీలింగ్ వరకు టైల్స్ వేస్తున్నారు బాత్రూమ్ లో. అంటే మంచిగా చాలా మంచిగా ఇల్లు కడుతున్నారు. ఇక పక్కకు నిన్న అంటే ఇల్లు లేని వాళ్ళు ఇల్లు జోరు అవుతున్నాయి. అంతకుముందు నిన్న ముందు ఇదే గొప్పగా అవుతుంది. అయితే ఇది ఎక్కడ చూసినా చాలా మంచిగా అనిపిస్తుంది. మరి పైసలు ఇల్లు అని పెట్టుకున్న అంతకుముందు ఎందుకు కట్టుకోలేదు అనిపించింది. కానీ బట్ వాళ్ళ ఆలోచన ఏంటంటే మంచిగా కట్టుకోవాలి, ప్రభుత్వం ఇచ్చే పైసలు మా పైసలు కూడా కలిపి గొప్పగా కట్టుకోవాలి ఇందిరమ్మ ఇల్లు అనే ఆలోచన మరి మీరందరూ చేస్తున్నారు. మీ ఆలోచన తగ్గట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు 521 ఇల్లు ఒక భువనగిరి మున్సిపాలిటీ ఇచ్చింది. మరి ఇక్కడ వార్డుల ఈ 22 వార్డుల 12 ఇండ్లు ఇచ్చినాం. ఎక్కడ చూసినా ఇండ్లు అవుతున్నాయి. సో ఇది గొప్ప కార్యక్రమంగా మనం భావించాలి. అట్లనే మనకు సంబంధించిన రేషన్ కార్డులు ఒక్క భువనగిరి నియోజకవర్గంలో నేను చెప్తున్నా కొత్తగా 40,000 మంది కొత్తగా లబ్ధిదారులు చేరారు. కొత్త రేషన్ కార్డులు దాదాపు 8-10 వేల భువనగిరిలో వచ్చినాయి. మొత్తం ఎక్కడ చూద్దాం చెప్తే పట్టణంలోనే 1,672 రేషన్ కార్డులు వచ్చినాయి. 1,600 రేషన్ కార్డులు వచ్చినాయంటే వార్డుకు ఒక్కొక్క వాడికి ఎన్ని వచ్చినాయి? దాదాపు 50 రేషన్ కార్డులు వచ్చినట్లు లెక్క. అంతేనా? ఒక్కొక్క వార్డుకు 50 రేషన్ కార్డులు అంటే 50 కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డులు వచ్చినాయి. అంటే ఈ 50 కుటుంబాలకు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు నష్టం చేసినా లేదా? ఓ రేషన్ కార్డులు ఉండి ఇయ్యాలి అనే ఆలోచన ఉండేనా? వాళ్ళకు సోయి ఉండేనా?
10 ఏళ్ళు పేదోనికి రేషన్ కార్డు అంటే ఒక గుర్తింపు, దాని ద్వారా ఒక సంక్షేమ కార్యక్రమం జరుగుతుంది, దాని ద్వారా ఒక ఇల్లు వస్తుంది, దాని ద్వారా ఒక గుర్తింపు వస్తుంది, ఒక గౌరవము. మరి పేదోడికి